చెన్నై సెంట్రల్ మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. నుంచి కిందికి ఆటోమేటిక్గా లిఫ్ట్ అది వస్తుంది, మనమేం నొక్కే పని లేదు. ఇది చెన్నై సెంట్రల్ మెట్రో స్టేషన్. ఇప్పుడు పైకి వెళ్ళాలా, వెళ్దాం. ట్రైన్స్ అండ్ టికెట్స్ ముందుకైతే పోవాలంట, వెళ్దాం. ఓ భారీగా అయితే ఉంది ఫ్రెండ్స్, ఎంత మాత్రం మామూలుగా అయితే లేదు. చూసుకోవచ్చు లోపల అండర్ గ్రౌండ్ ఇదంతా భారీగా అయితే ఉంది మెట్రో స్టేషన్ మాత్రము. పేటిఎం కానీ ఉంది, మీరు స్కాన్ చేసి కానీ టికెట్ అయితే తీసుకోవచ్చు, మెట్రో టికెట్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఎక్కడ మారే పనిలే, ఒకే ట్రైన్. మెట్రోలోనే కింద అండర్ గ్రౌండ్లోనే ఏటీఎం అయితే ఉంది, సియూబిది. నేనైతే 1000 అయితే డ్రా చేసిన, కార్డు అయితే తీసుకుందాం. అయితే టికెట్ చేసైనా 32 రూపీస్ అయితే పడింది. 20% అయితే డిస్కౌంట్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉందంట ట్రైను. సింపుల్ అసలుకి యాప్లో అయితే చేసుకోండి అందరు. నేనైతే సజెస్ట్ చేసేది క్యాష్ కంటే యాప్లో అయితే సింపుల్గా ఉంది. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇదేననుకుంటా మంది ట్రైను. ఇప్పుడు పైన నుంచి ఒక అండర్ పాస్ వచ్చింది, మళ్ళీ కిందకైతే ఇంకో అండర్ పాస్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే కిందంట, లాస్ట్ డౌన్లో అయితే లాస్ట్. ఇంకా అండర్ గ్రౌండ్లో దాంట్లో డౌన్, మళ్ళా డౌన్కి అయితే వస్తే మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడ నుంచి అయితే మెట్రో స్టేషన్ అయితే మెట్రో ట్రైన్స్ అయితే ఉంటాయి. ట్రైన్ అయితే 2 minutes అని చెప్పినారు, మరి ఉంటుందో వెళ్ళిపోతుందో చూడాలి. వెళ్ళిపోతే అయితే ట్రైన్ కాసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ లేవుందబ్బా, ఇది మొత్తం అంతా గ్లాస్ అయితే లాక్ అయిపోతుంది. ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే అన్లాక్ అయితే అవుతుంది. బాగుంది. బెంగళూరులో వెళ్ళాలి, అంతా ఓపెన్లో ఉంటుంది కదా అండర్ గ్రౌండ్లో. ట్రైన్ వచ్చేదంతా మనకు కనపడుతుంది. ఇక్కడ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ గ్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఎయిర్పోర్ట్ తీసుకోవచ్చు, టువర్డ్స్ ఎయిర్పోర్ట్. డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా ట్రైన్ వచ్చే టైం అయితే అయింది, 3 minutes అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్కి ఫుల్గా అయితే ఉంది. ఎక్కుదాం ఇప్పుడు. సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే మనం వచ్చిన మెట్రో ఇది. మనమైతే లాస్ట్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇదే లాస్ట్ స్టేషన్ ఎయిర్పోర్ట్. మీకు ఏం తెలియకుండా ఉన్నా మెట్రో వెళ్ళి కూర్చుంటే మొత్తం అదే చెప్తుంది ఏం ప్రాసెస్ అనేది. ఇంక ఇక్కడ దిగేసి ఎస్కలేటర్ మీద ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మెట్రో స్టేషన్ నుంచి బయట వస్తానే ఇక్కడే ఉంటుంది ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అని. చక్కగా వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ మళ్ళీ ఎస్కలేటర్ ఉంది, మెట్లు దిగే పనిలే. అది కూడా బయట వస్తా అన్నట్లే మొత్తం అయితే మీకు షూట్ చేస్తా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి వీడియో అయితే మొత్తం అయితే చూడండి. ప్రాసెస్ అంతా లోపలికి ఎక్కడాల్లో మీకు అర్థమవుతుంది. T1 T2 T4 స్ట్రైట్ ఒకటే రోడ్డు, చక్కగా వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ డెడ్ ఎండ్కి వస్తే ఇంటర్నేషనల్ పోవాలంటే టెర్మినల్ 2 రైట్ సైడ్ పోవాలా. డొమెస్టిక్ పోవాలన్నా టెర్మినల్ 1 ఇది రైట్ సైడ్కి పోవాలా. ఇక్కడ కానీ ఎస్కలేటర్ ఉంది, ఎస్కలేటర్ మీద అయినా పోవచ్చు, లేదా నడుచుకుంటా అయినా పోవచ్చు. పక్కనే నడిచిపోయే ఉంది. నేనైతే ఎస్కలేటర్లో ఎక్కిన. పోదాం నిదానంగా, చాలా దూరం అయితే ఉంది. డొమెస్టిక్ టెర్మినల్ 1. ఎస్కలేటర్ మీద కానీ నడుచుకుంటా అయితే వెళ్ళిపోతాండ్రు జనాలు. స్లోగా, చాలా స్లో. ఇక్కడైతే ఎస్కలేటర్ మీద పోయేటప్పుడు మీకైతే ఇవి డిస్ప్లే అవుతూ ఉంటాయి మొత్తం ఫ్లైట్ డీటెయిల్స్ అంతా. ఇక్కడైతే ఇంటర్నేషనల్ టెర్మినల్. ఇక్కడ కింద లిఫ్ట్ తీసుకొని కిందకైతే వెళ్ళిపోవాలా అంతే. ఇంటర్నేషనల్ టెర్మినల్కి అయితే చూసేసినారు కదా. ఇప్పుడైతే అక్కడ నుంచి టెర్మినల్ 4కి డొమెస్టిక్ పోదాం. ఎయిర్ హోస్టెస్ అయితే పోతుంది ఇక్కడ. అప్పుడే వచ్చినాం కదా మనమైతే. అప్పుడు రైట్ సైడ్ వినాం ఇంటర్నేషనల్కి. ఇప్పుడు టెర్మినల్ 4 డొమెస్టిక్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే పోదాం. ఇది అంతే, సేమ్ ఎస్కలేటర్లు ఉన్నాయి, ఎక్కిపోవడం అంతే. అంటే ఇలాంటి స్క్రీన్లు అయితే ఉంటాయి. మన ఫ్లైట్ ఎంత ఎన్ని గంటలకు అనేదంతా అయితే ఇక్కడ ఉంటాయి. మొత్తం చూసుకుంటా పోతా ఉండడమే ఎస్కలేటర్లో ముందుకి. వచ్చేసినాం లాస్ట్కి. మెట్రో నుంచి బయట వచ్చి డెడ్ ఎండ్లో లెఫ్ట్ తీసుకుంటే లాస్ట్ అనమాట టెర్మినల్ 4.
ఇక్కడ సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ చెక్ చేసుకొని పోవడమే. ఇంకా సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది మనకి అక్కడే అనమాట. వాళ్ళు తెలుగుగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు అయితే ఫుల్ వేడి, ఇప్పుడైతే చల్లగా అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసినాం మనము. ఎలాగోలా చెన్నై ఎయిర్పోర్ట్లో ఏమంటే మెట్రో స్టేషన్ నుంచి బయట వస్తానట్లే లెఫ్ట్ రైట్ 2 చోట్ల డొమెస్టిక్ అని అయితే రాసి ఉంటుంది. కాకుంటే ఎయిర్ ఇండియా అయితే టెర్మినల్ 4లో ఉంటాయి, వేరే ఫ్లైట్ అయితే టెర్మినల్ 1లో ఉంటాయి. ఇప్పుడు మనము లిఫ్ట్ పట్టుకొని కిందికి అయితే పోదాం. ఇవి ఫ్లైట్ డీటెయిల్స్ మొత్తం మీకు అక్కడక్కడ స్క్రీన్లు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇదైతే బ్లూ ప్రింట్, మొత్తం ఎయిర్పోర్ట్ బ్లూ ప్రింట్. ఇది పక్కనే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో అయితే వెళ్ళిపోదాం. అక్కడ లిఫ్ట్లో మాత్రము 1 ఉంటుంది, కిందికి ప్రెస్ చేస్తే కిందికి అయితే పోరు. 1 నొక్కితే మాత్రమే ఓపెన్ అవుతుంది. అది 1 నొక్కినాక పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావాలా. ఫ్లోర్కి వచ్చిన పాటికి ఇదన్నమాట, ఇక్కడికైతే వస్తారు. అయితే ముందు పోదాం మనము. చెక్ ఇన్ కౌంటర్స్ అన్నమాట ఇవన్నీ. పైన అయితే కేఎఫ్ కాఫీ డే ఉంది, షాపింగ్కి ఫ్యాబ్ ఇండియా అంట ఏవైతే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లోపల ఇవంతా చెక్ ఇన్ కౌంటర్సే. శ్రీకృష్ణ స్వీట్స్ మంది ఎయిర్ ఇండియా అయితే అక్కడ ఉంది, పక్కనే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గాని ఉంది. ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చేస్తే టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ కానీ ఇక్కడే ఉన్నాయి. అదే డ్రింకింగ్ వాటర్ బాటిల్కి అయితే పెట్టినారు రెడీగా, వచ్చి తాగడమే. ఇంకా నా చెక్ ఇన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి కదా, నేనైతే 6 దగ్గరికి అయితే వెళ్ళినాను. చెకింగ్ అయితే ఏం క్వశ్చన్లు అడగల, జస్ట్ ఐడి ప్రూఫ్ అయితే అడిగినారు. నాకైతే రిజర్వేషన్ అప్పుడు పాస్పోర్ట్ నెంబర్ అయితే వచ్చింది, అందుకే పాస్పోర్ట్ చూపించలేమో అనుకున్నా. కానీ నేను పాన్ కార్డ్ అయితే ఇచ్చిన, పాన్ కార్డ్ అయినా కానీ ఓకే. జస్ట్ చూసినారు ఐడి ప్రూఫ్, నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెక్ చేసినారు. అందుకు బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చినారు. ఇదే బోర్డింగ్ పాస్, అంతే. ఏం పెద్ద మ్యాటర్ అసలు అయితే కాదు. మీకు ఏమైనా ఇక్కడ డౌట్ ఉంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళనైతే ఎవరిని అడిగినా అయితే మీకైతే హెల్ప్ చేస్తారు. మనకు బుకింగ్ అప్పుడు టికెట్ అయితే మెసేజ్ వస్తుంది కదా, మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ అయితే చాలా మంది అయితే జిరాక్స్ తీసుకొని వస్తారు. ఆ జిరాక్స్ కానీ ఏం అవసరం లేదు, జస్ట్ ఫోన్లో అట్లా చూపిస్తే చాలు, పని అయితే జరిగిపోతుంది. ఇక్కడైతే నేనైతే ఫోన్లోనే నాకు మెయిల్ వచ్చింది కదా, అదైతే ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ అయితే నాకు ఇచ్చేసినారు, అంతే సింపుల్. దాంతోపాటు మన ఐడి ప్రూఫ్ ఏదైనా సరే, మన ఫోటో అండ్ డేట్ ఆఫ్ బర్త్ 2 ఉండాలి, అది ఏదైనా ఓకే. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఇన్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా లేదా, అలాగే ఎయిర్పోర్ట్ లాంచ్ ఎక్కడ ఉందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.